థియేటర్లో అనుకున్నంత సక్సెస్ వచ్చినప్పటికీ 1000 కోట్లు రీచ్ కాలేకపోయింది సలార్ సినిమా. కానీ సెకండ్ పార్ట్తో ఖచ్చితంగా 1000 కోట్లు కొడతానని సలార్ పార్ట్ 1తో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ రాబోతోంది. అయితే థియేటర్లో గూస్ బాంబ్స్ తెప్పించిన సలార్ ఇప్పుడు ఓటీటీలో డబుల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. కేవలం సౌత్ భాషల్లో మాత్రమే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ హైయెస్ట్ వ్యూస్తో గ్లోబల్ లెవెల్లో డామినేషన్ చేస్తోంది. సలార్ చిత్రాన్ని చూసి ఇంటర్నేషనల్ ఆడియన్స్ సైతం మెస్మరైజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సలార్ సినిమా గురించి ఓ రేంజ్లో చర్చించుకుంటున్నారు. హిందీ వర్షన్ రిలీజ్ కాకుండా సౌత్ ఇండియా భాషల్లోనే రిలీజ్ అయి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే సలార్ ఓ సెన్సేషన్ అని చెప్పాలి. మరి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సలార్ ఓటీటీలో రచ్చలేపుతుంటే మరోసారి రాఖీభాయ్ థియేటర్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ కేజీఎఫ్ తెలుగు వర్షన్ హైదరాబాద్లో ఫిబ్రవరి 3న రీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి కేజీఎఫ్ను ఎందుకు రీ రిలీజ్ చేస్తారనేదే అర్థం కాకుండా ఉంది.